రెండవ భాగం జ్ఞానయోగం అనేది తరువాతది. అర్జునుడు వేదాలు శాస్త్రాలు చదువుకున్నవాడని మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, చదువు లేనివాడు కాదు. అందువల్ల వెంటనే కృష్ణుడు అర్జునుడికి ఆత్మతత్వాన్ని చెప్పటానికి ప్రారంభించాడు. ఇక్కడ ఒక ప్రయత్నం. సరేనండి, ఇప్పుడు యుద్ధరంగంలో ఉండేవాడికి ఆత్మతత్వం అవసరం ఏంటి, దాని యొక్క ప్రయోజనం ఏమిటి అనేది క్వశ్చన్. దానికి సమాధానం ఏమిటంటే నిశితమైన బుద్ధి, సూక్ష్మమైన అవగాహన, అతనికి కొంత వేదాంత పరిభాషా శక్తి సామర్థ్యం ఉన్నది. ఎవరికి? ఈ అర్జునుడికి. అంటే మామూలు వాడైతే తొందరగా ఇప్పుడు మిలిటరీలో కమాండర్ నిలబడి పోయి యుద్ధం చేయి అని ఆర్డర్ వేయటం వేరు. ఇక్కడ ఆర్డర్ కాదు, ఆయన ఏం చేయదలుచుకున్నాడు, పూర్తిగా అతని హృదయాన్ని మార్చి సంసిద్ధుణ్ణి చేసి పురోగమింప చేయాలనుకున్నాడు. అందుకని సమూలంగా ఆయన అంతరంగాన్ని మొత్తాన్ని జ్ఞానదృష్టితో మార్చటం ద్వారా తాను చేస్తున్న పనిని సమర్థించుకునేలాగా, ఆ విధంగా తాను పురోగమించేలాగా ప్రోత్సహించడం అతి ఉత్తముడైన మాస్టర్ గురువు గారి లక్షణం. ఆ విధంగా అతనికి బోధ చేసి ఆయన మళ్ళీ జగద్గురువు అయ్యాడు. ఇది రెండవ అర్థం. ఎట్లాంటి జగద్గురువు? తత్వతః అతని హృదయాంతరాళంలోకి వెళ్ళి అతనికి ఉండే అనుమానాలన్నిటినీ నివృత్తం చేసి జ్ఞానంతో నింపి జ్ఞానపూర్ణమైన దృష్టితో అతని జీవితాన్ని ఎదుర్కొనేందుకు గీతాకారుడు చేస్తున్న ప్రయత్నము జగద్గురువు యొక్క మరో లక్షణం. అంటే ఆయన ఏం చెప్పాడు, నీ ఎదుట ఊరికే సైన్యం ఉంది అనలేదు. అతను ఏ వేదాంత పదాల పరిభాషలను ఉపయోగించాడో వాటినే అతి సూక్ష్మతరంగా వివరించి అతనికి జ్ఞాన ప్రేరణం చేసి దాని ద్వారా ఒక స్ఫూర్తి కలిగించి అతనిని అతను అర్థం చేసుకొని సరి అయిన రీతిలో ఒక జ్ఞానదృష్టితో అక్కడి నుంచి ప్రవర్తించేలాగా ప్రోత్సహించి నా మహానుభావుడు కృష్ణ పరమాత్మ. అందుకని ఈ విధంగా మరో రకమైన ఉత్తమ స్థాయి జగద్గురువుగా కూడా మనం కృష్ణుని పేర్కొనవలసిన తప్పనిసరితనం మనకు లభించింది. సరే, బాగానే ఉంది. అందులో ఎక్కువసార్లు మొట్టమొదటి ఏం ప్రతిపాదించాడు? ఆత్మవాదం అంటారు దాన్ని. మరి ఆత్మ అనే పదాన్ని మామూలు మాటల్లో తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోగలం? ఈ ఇంద్రియాలు ఇవన్నీ ఉన్నాయి, వీటి మీద ఒక కథ ఉంది. ఒకరోజు ఎవరికి వాళ్ళు గొప్ప అనుకుంటున్నాయన్నమాట. ఒక కామన్ అపార్ట్మెంట్లో కూర్చున్నట్టు దేహం నేనే గొప్ప అందట, ఇంద్రియాలు నీ మొహం అన్నాయట. ముందు కన్ను నేను లేకపోతే లోకానికి దిక్కే లేదు పో అందట. చెవు ఏమన్నావు, నువ్వు కనిపించాలంటే నేను అవసరం, నేను లేకపోతే నువ్వేం చేస్తావు అన్నాయట. ముక్కు రేయ్ కొంచెం వినండి, నేను ముఖ్యమే అవసరమే. నాలిక అన్నదంట అసలు మీరు బతకడానికి అవసరమైన విషమా మంచిదా ఎత్తి లోపలేస్తే మీరంతా ఆడుతున్నారు రా అని. అప్పుడు మనసు అన్నది, ఒరే అమాయకులారా, మీ అందరూ నా కంట్రోల్లో ఉన్నారు, మీరు గుర్రాలు, నేను దాన్ని నడిపేవాడిని అన్నది. అప్పుడు వెంటనే జీవుడున్నది, జీవం ఉందే, ఆ జీవధర్మం అన్నదట, ఎందుకు అనవసరంగా మీరు కొట్టుకుంటారు, మీరంతా నా వాళ్ళు, అసలు ఓనర్ని నేను అని ప్రాణము లేకపోతే జీవము అన్నదట. ఏది నిరూపించు అన్నారంట. ఒక్కసారి ప్రాణం సరే చూడు నా సంగతి అనేదట కదలగానే గిలగిలగిలగిలగా కొట్టుకున్నారంట. ఎవరు? పంచేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, దేహం అన్నీ. అయ్యా అయ్యా బాబు మహానుభావ, నువ్వేం మమ్మల్ని ఇబ్బంది పెట్టకు, నువ్వు చెప్పింది నిజమే, ప్రాణం అనేది ఉంటేనే, జీవం అనేది ప్రవర్తిస్తేనే మేమందరం కూడా మా మనుగడ సాగిస్తున్నాము, బుద్ధి లేక మాట్లాడాము అని అన్నాయని ఒక సంప్రదాయంలో ఒక కథ చెప్తారు. అట్లా మనని మనం విశ్లేషించుకుని అన్వయించుకుని అర్థం చేసుకోవటం అనేది చాలాసార్లు ఉండనందువల్ల ఈ విషయం మనకు వచ్చిందనమాట. ఇకపోతే మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం, మన ప్రాచీనులు మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అనే అంతరంగాన్ని విశ్లేషించారని. ఈ విధంగా వీటిని ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న భావాలు దానికి సంబంధించినవి. పై రెండు ఉదాహరణలు మనం చెప్పుకున్నాం. అందులో ఎదురుండే కుండ జడమైనది, రెండవది చైతన్యవంతమైనది ఆత్మ, నేను, మానవుడు. ఈ దేన్ని తీసుకుని మళ్ళీ కార్యకారణ విచారణ తీసినా ఈ సృష్టి మొత్తం చివరికి వెళ్ళి ఒకటే అయిన దివ్యశక్తి సమన్వితమైన చైతన్యంలో కలిసిపోద్ది. ఆ చేతనను, ఆ మెలకువను, ఆ ఉనికిని, ఆ తెలియటాన్ని ఆత్మ అన్నారు. అక్కడే అన్నీ మొదలవుతాయి, అక్కడే అన్నీ అంతమవుతాయి. దేనిలోంచి సమస్తం ఉద్భవించిందో, దేనిలో సమస్తం లయిస్తుందో దాని పేరు ఆత్మ, దాని లక్షణం చైతన్యం. ఇకపోతే ఈ ఆత్మను గురించి చెప్పేది సాంఖ్యం. ఇంత బోధ ఇక్కడ ఎందుకు అవసరమైంది అంటే, నేను ఇందాక చెప్పాను, ఒక సైనికుడు నేను యుద్ధం చేయను అంటే కమాండర్ వచ్చి తుపాకీ చూపించి చెయ్యి అని ఆర్డర్ చేయవచ్చు. కాకపోతే ఆ ప్రశ్న వేస్తున్నవాడు బాగా తెలిసినవాడు కనుక
ఆయన వీలైనంత వివరణగా దాని తత్వాన్ని వివరిస్తూ చెప్తున్నాడు. ఈ విధంగా ధర్మ విషయంలో మోహం చెంది శోకసాగరంలో మునిగిపోయిన అర్జునుడికి కర్తవ్యబోధ చేయాలంటే ఆత్మజ్ఞానం తప్ప మరో ఉపాయం లేదని చెప్పి గ్రహించిన వాసుదేవుడు అతన్ని ఆత్మజ్ఞాన విజ్ఞానంలో ప్రవేశపెడుతూ ఈ విధంగా అన్నాడు అని శంకరాచార్యుల వారు రాశారు. ఏమని రాశారు? అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ భాషసే. నువ్వు పెద్ద తెలివిగా మాట్లాడుతున్నావయ్యా. ఏమని? అశోచ్యానన్వశోచస్త్వం. దేని గురించి ఆలోచించడం అనవసరమో, ఆలోచించకూడదు, దాన్ని ఆలోచిస్తున్నావు అని మొట్టమొదట అవతారికలోనే చెబుతారనమాట. ఎవరిని గురించి దుఃఖించకూడదో వాళ్ళను గురించి దుఃఖిస్తున్నావు. తెలివైన వాడు మాట్లాడే మాటలు మాట్లాడుతున్నావు. మరణించిన వాళ్ళ గురించి కానీ జీవించి ఉన్న వారి గురించి కానీ పండితులు దుఃఖించరు అని చెప్పారు. ఇక్కడ అర్జునుడు ఏం చేశాడు? మూఢత్వంలో ఉన్నాడు, పైగా పాండిత్యాన్ని చూపిస్తున్నాడు. ఇక్కడ పండితుడు అనే ఒక శబ్దం చూడాలి. అక్కడ పండితుడు అంటే ఆత్మజ్ఞానము కలవాడు, సమదర్శనుడు అని అర్థం. భగవద్గీతలో ఆ వ్యాఖ్యానం మళ్ళీ చెబుతాడు. కనుక శంకరుడు ఏం చెప్పాడు? ఆత్మజ్ఞానపూర్వక కర్మానుష్ఠాన ప్రవీణుడే పండితుడు. భీష్మద్రోణాలు అందరూ కూడా లోక వ్యవహారంలో మాత్రమే మరణిస్తున్నారు. నిజానికి పారమార్థిక దృష్టిలో సర్వజీవులు సమస్తము చైతన్య రూపంగా జీవించేవి ఎప్పుడూ ఉంటుంది. ఇది ఎలాగా? అయితే చెప్తారు కదా, శరీరంలో యవ్వనము, కౌమారము, జర, ముసలితనం వస్తుంటాయో అట్లాగే చిట్ట చివరికి మరణం వచ్చి మరో దేహం వస్తుంది. తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముహ్యతి అని చెబుతాడనమాట. అదేవిధంగా సుఖము, దుఃఖము, శీతోష్ణాలు అన్నీ వస్తూ పోతుంటాయి. వాటి తత్వం ఇంతే అని గ్రహించవలే. ఎందుకంటే జీవుని అసలు స్వరూపము సత్యము, అది ఎల్లప్పుడూ ఉండేది. అదేవిధంగా భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో కూడా నీవు ఉండడం, ఆత్మ ఉండటం ఉంటుంది అని ఆత్మవాదాన్ని చెప్తారు ఆయన.